ఒక్క రాజ్యసభతో బీహార్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నితీష్ కుమారే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. అలాగే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్యసభ కోసం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నాడు. కొత్త సీఎం ఎవరు అన్న చర్చలు అయితే జరుగుతున్నాయి బీహార్లో. ఖచ్చితంగా బీజేపీ నుంచే ఉంటాడు. కాకపోతే ఉప ముఖ్యమంత్రిగా మాత్రం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్. ఈ నితీష్ కుమార్ కుమారుడు పెద్దగా బయటికి కనిపించరు. ఆయన రాజకీయాల్లో రావడానికి కూడా ఇష్టం లేదు, అది ఇది అన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు. అలాగే నితీష్ కుమార్ కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది, దీన్ని అంగీకరించాడు కూడా. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నాడు. అంటే నితీష్ కుమార్ వారసత్వాన్ని ఇప్పుడు నిశాంత్ కుమార్ ఏమొచ్చేసి కొనసాగిస్తాడు. దీనికి ఇప్పటికే అన్ని వర్గాలు కూడా ఓకే చేశాయి. అయితే సీఎంగా ఎవరన్న విషయం అయితే ఇంకా తేలలేదు, కానీ ఖచ్చితంగా బీజేపీ నుంచే ఉంటారు. సో పూర్తిగా బీహార్ రాజకీయాలు బీజేపీ చేతికి వెళ్ళిపోతున్నట్లే, బీజేపీ చేతిలోనే ఉండాలి. కొన్ని విషయాల్లో ఎంత ముందుకు వెళ్దామన్నా జేడీయూ కొన్ని విషయాలు ఆపుతుంటది. నితీష్ కుమార్ కూడా తన యొక్క దుందుడుకుతో కొంచెం వెనక్కి తగ్గుతుంటాడు అప్పుడప్పుడు, తప్పదు. అలాంటప్పుడు బీజేపీ కూడా ఏమి చేయలేదు. ఇప్పుడు పూర్తిగా బీజేపీ చేతికి రావాలి. బీహారు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈ రాష్ట్రాలన్నీ బీజేపీ చేతిలో ఉండకపోతే లా అండ్ ఆర్డర్ అనేది చాలా కష్టం అయిపోతుంది.